ఓకే. చెప్పండి. మీరు ఏదైతే మాక్ డ్రిల్ ద్వారా ఈ దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు 1971లో ఫస్ట్ టైం మాక్ డ్రిల్ చేశారు కదా. దాని తర్వాత ఆపేశారు కాబట్టి ఇప్పుడు ఇంత పానిక్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత కంటిన్యూ చేస్తుంటే మనకి ఇదంతా నార్మల్గా అనిపించేది అనమాట. ఇంత పానిక్ ఉండేది కాదు మనకి. ఇది పిల్లలకి స్కూల్ కరిక్యులంలో కూడా చేస్తే ఇంక్లూడ్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పిల్లల మధ్యలో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఓకే మనం బతికి బయటపడతాం, మనకి ఏం చేయాలో తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది, మన ఆఫీషియల్స్ని నమ్మగలుగుతాం, మనం అందరిని ఎలా ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని పాటించగలుగుతాం. ఇప్పుడు సడన్గా ఇది ఇంక్లూడ్ చేసేసారు అనుకోండి, కొంచెం పానిక్ అయిపోతారు మనుషులు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఇప్పుడైనా స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడైనా ఇంక్లూడ్ చేస్తున్నారు కూడా చాలా మంచి విషయం అని నేను చెప్తాను. ఇప్పుడు నిజంగా ఇక్కడ వైద్య సిబ్బంది కావచ్చు, వీటికి సంబంధించిన ఆర్మీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా, ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా మంచి నిజంగానే యుద్ధం సంభవించినట్టుగా కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. నిజంగా ఒక యుద్ధం జరిగినట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? అంటే సడన్ గా చూసేసరికి ఒకటే చోట అన్ని చోట్ల పానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయామన్నమాట అందరం. మా ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే సివిలియన్స్, ఇంకా ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ అయిన వాళ్ళలాగా యాక్ట్ చేశారో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వాళ్ళ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి. దానివల్ల మాకు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి మేము ఇంకా ఇలా అవుతుందా అని చాలా తెలుసుకున్నాం అనమాట. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాదాపు చాలా మంది అటు పైల్గామ్లో 30 మంది పైగా ఇండియన్ చంపేస్తే అక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో 200లకు పైగా కూడా జనాలు చంపారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది మిలిటరీ వాళ్ళు పనిచేస్తున్నారు, దానిలో మనల్ని సేఫ్ పెట్టడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. దానిలో నేను కమెంట్ ఇచ్చేది నిజంగా మళ్ళీ ఏదైనా యుద్ధం జరిగే ఛాన్స్ ఉంటే నిజంగా ప్రజలు నిజంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటారు దీనికి సంబంధించి? తప్పకుండా ఇలాంటివి చేస్తుంటే అప్రమత్తంగా ఉండడం ఎలా ఉంటారో కూడా నేర్చుకుంటారు.